సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం పరిధిలోని ఇస్నాపూర్ రామాలయం ఆవరణలో కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం ఆధ్వర్యంలోని 2016 దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా 15,000 పింఛన్లు సాధిద్దాం అనే అంశంపైన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ TMDA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా కోసం మేము అనే నినాదంతో ప్రత్యేక సదుపాయాలే సాధన లక్ష్యంగా గత 9 సంవత్సరాలుగా BRS ప్రభుత్వంతో TMDA రాష్ట్ర కార్యవర్గ మరియు వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా పింఛను పెంపుదల, కేర్ టేకర్ అలవెన్స్లు ఇలాంటి సదుపాయాలను సాధించుకోలేకపోయామని అన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంతోనైనా సరే పని చేయించుకోవాలని ఈ రోజు పండుగ పూట ఎంత వాన పడ్డా ఎంత ఇబ్బంది అయినా ఎంతో ప్రయాసపడి ఇక్కడికి బాధితులు వచ్చారు. మాకు పింఛన్లు పెరిగితే ఆ రోజు నుంచి రోజు పండుగే అవుతుందన్నారు. ఆంధ్రాలో మనకన్నా ఆదాయం తక్కువ, జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రంలో మొదటి వాగ్దానంగా సామాజిక పింఛన్లు పెంచి ఇచ్చారన్నారు. అలాంటిది ధనిక రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న దివ్యాంగ బాధితులకు పింఛన్లు పెంచి ఇవ్వటం సాధ్యమే కదా అని తెలిపారు. తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోకపోతే మమ్మల్ని ఇంకెవరు ఆదుకుంటారని, అందుకే మా గోడు వినండి, మానవీయ కోణంలో ఆలోచించండి, వెంటనే ఆగస్టు 2024 నుంచి మాకు పింఛన్లు పెంచండి అని వేడుకున్నారు. మీరిచ్చిన 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా 2016 వికలాంగుల హక్కులకు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. అందులో భాగంగా తక్షణమే పక్క రాష్ట్రంలో ఇస్తున్న పింఛన్ల కన్నా ఎక్కువ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా ఇన్ఛార్జి యువ చైతన్య, ఇస్నాపూర్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కంచిగారి మహేష్, కార్యదర్శి కంజర్ల జ్యోతి, సలహాదారు కంచిగారి శ్రీనివాస్, సాయిలు, బుజ్జి, మహేష్, దివ్యాంగులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. మెడసంగం గ్రామం, మునపల్లి మండల్. మేము ఇక్కడ ముత్తంగికి బతకడానికి వచ్చినాము. మా బాబుకు కాలు చేతులు ఏం పనిచేయ, మాటలు కూడా రావు సార్. మాకు దయచేసి పెన్షన్ 15,000 రావాలని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి సార్ గారు. నా పేరు సునీత, మా బాబు పేరు రేవంత్ కుమార్. ఫస్ట్లో బాబు బాగానే ఉండేవాడు. 8 years అలాగా వయసు వచ్చేసరికి పిల్లోడు నడుస్తూ పడిపోయేవాడు. ఇలా ఎందుకు జరుగుతుందని హాస్పిటల్ తీసుకెళ్తే టెస్టులు అన్నీ చేసి మీ బాబుకి కండర క్షీణత వ్యాధి వచ్చిందని చెప్పారు. మేము చాలా గుండె పగిలేలాగా ఏడ్చాం, కానీ దీనికి ఎటువంటి మెడిసిన్ లేదని డాక్టర్ని చెప్పారు. మేము ఎటు తోచిన పరిస్థితుల్లో ఆ విధంగా అలానే పిల్లలతో బాధపడుతున్నాము. బలానికి ఒకటే మెడిసిన్ ఉంది, కానీ మీకు ఎలాంటి మెడిసిన్ లేదన్నారు. అప్పటి నుంచి బాబు దినదినము క్షీణిస్తూనే వచ్చింది. బాబుకు 12 సంవత్సరాలు అట్లా వచ్చేసరికి 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి పూర్తిగా నడవడం ఆగిపోయింది, నడక. అప్పటి నుంచి చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు పిల్లడి పరిస్థితి, చెయ్యి కూడా పైకి లేపాలంటే తనంతట తను లేపుకోలేడు, కాలు కూడా కదపలేడు. అన్నీ కూడా మనం చిన్నపిల్లలకు చేసినట్టు దగ్గరుండి అన్ని సపర్యలు బాబుకి చేయవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకి సరైన ఏదైనా మెడిసిన్ కొని వేయాలన్నా కూడా కష్టమే, సరైన ఆహారం, పోషకాహారం పెట్టాలన్నా కష్టతరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము. బాబు దగ్గర చూసేటోళ్ళు ఎవరు ఉండరు. మేము బయటికి వెళ్ళి ఏమైనా వర్క్ చేసుకుందామన్నా పిల్లల దగ్గర చూసుకునే వాళ్ళు ఉండరని ఎటు వెళ్ళడానికి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయతలిసి మరి 1,000 పెన్షన్ పెంచాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ప్రస్తుతానికి 4,000 పెన్షన్ వస్తుంది, కానీ మాకు ఎక్కువ సరిపోలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి ఇలాంటి వారందరి పక్షాన ముఖ్యమంత్రి గారు దయతలిసి మరి 4,000 పెన్షన్ 15,000 పెంచాలని ముఖ్యమంత్రి గారిని ప్రార్థిస్తున్నాము.
అందరికీ నమస్కారం. నా పేరు బుజ్జు మహేష్, మాది విలేజ్ ముత్తంగి. నాకు యాక్సిడెంట్ అయ్యి కూడా నాకు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి నేను ఇట్లనే ఉన్నా. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నాకు పింఛన్ వస్తుంది. 500 పింఛన్ చేసిండు. మళ్ళా ముఖ్యమంత్రి మన కేసీఆర్ 1500 నుంచి 4000 వరకు చేసిండు. 4000 కూడా మాకు సరిపోతలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు 15,000 పింఛన్ ఇవ్వాలని ఆ ప్రభుత్వం నుంచి కోరుతున్నాము మా వికలాంగుల తరపున అందరికీ. ఎందుకంటే 4,000 పింఛన్ కూడా ఎవరికి కూడా సరిపోతలేదు. టాబ్లెట్లకు మళ్ళా వాళ్ళ అవసరాలకు కూడా ఏం సరిపోతలేదు. రేవంత్ రెడ్డి గారు నేను అదే కోరుకుంటున్నా, మాకు 15,000 పింఛన్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారికి. నాకు ధన్యవాదము. నా పేరు రాములు, మా భార్య పేరు లక్ష్మి. వాడి పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది. అయితే మా ఉండేది మేము సంత గ్రామం, మేము ఎనుగులూరు నిజాంసాగర్ మండలం. మేము ఉండేదేమో ఇప్పుడు ముత్తంగిలా ప్రస్తుతానికి వచ్చినాం. మాకు ఇంట్లో ఏం గడుస్తలేదు. అయితే మేము ఏటన్నా నేను బయట పోవాలంటే మా భార్యను చూసుకోవడానికి ఎవరు లేరు. అట్లా అయి మాకు 4,000 పెన్షన్ సరిపోతలేదు. అట్లా అని ముఖ్యమంత్రిని వేసుకుంటున్నాం. 15,000 కావాలని అనుకుంటున్నాం అని కోరుతున్నాం. మా భార్యకు పక్షవాతం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఇట్లా అని మా ఈమెను పట్టుకుని తిరుగుడు అవుతుంది. మా ఇంట్లో గడుస్తలేదు. నేను బయటకు వెళ్దామంటే ఈమెను చూసుకుంటే ఎవరు లేరు. మాకు 4,000 పెన్షన్ వస్తుంది కానీ సరిపోతలేదు. అయితే మేము పోతే ఇంట్లో ఏం గడవదు. అట్లా ఈమె చూసుకుంటూ వాళ్ళు లేరు. అట్లా మాకు 15,000 జీతం కలగాలని చెప్తున్నాం. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? 15,000 పెన్షన్ కావాలని కోరుతున్నాం. ఎట్లా అనాలి? నమస్కారం, నా పేరు మడపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి ఈరోజు ఇస్నాపూర్లో మేము ఒక ప్రత్యేక సమావేశం ద్వారా మేము వీల్చైర్ బాధితులం అంతా కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము మన పెన్షను ఇప్పుడు చాలా మనం వింటున్నాం. పెన్షన్ గురించి అందరూ 6,000 4,000 పెన్షన్ గురించే మాట్లాడుతున్నారు. కానీ తీవ్ర వైకల్య వ్యక్తుల గురించి ఎవరు ఎక్కడ మాట్లాడతలేరు. అందుకే మేము ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత 9 సంవత్సరాల క్రితం బాధితుల కోసమే బాధితులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ TMDA మా కోసం మేమనే నినాదంతో ప్రత్యేక సదుపాయాలు సాధన లక్ష్యంగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం తీవ్ర వైకల్య వ్యక్తులకు అధిక పద్ధతి ఇవ్వాలని చట్టం చెప్తుంది. దాని మీద మేము 9 సంవత్సరాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినాం. శాసన మండలిలో మాట్లాడారు, మానవ హక్కుల సంఘం పోయారు. లాస్ట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మేము అసెంబ్లీ ముట్టడి చేసి అక్కడ పోలీసుల కాలులో మొక్కిన సందర్భాలు ఉన్నాయి. అంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి, మేము ముందుకు వెళ్తాం, మమ్మల్ని ముఖ్యమంత్రికి అలవరిస్తలేరు, మమ్మల్ని ఇబ్బంది చేస్తామని చెప్పి మేము ప్రయత్నం చేసాం. అయినా కూడా మేము ఇక్కడ సాధించుకోలేం. చిన్న పెద్ద రాష్ట్రము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రము, మన తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం, తక్కువ జనాభా ఉంది. ఇలాంటి ఈ ధనిక రాష్ట్రం అని చెప్తాం, బంగారు తెలంగాణ చెప్తున్నారు. ఈ బంగారు తెలంగాణలో ఈ 15,000 పెన్షన్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఇంకోటి కాంగ్రెస్ ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల చట్టాన్ని పరిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ఆ విధంగానే మీకు చెప్పిన విధంగానే మేము ఈరోజు ఈ తీవ్ర వైకల్య బాధితుల కోసం 10,000 పెన్షన్ అడుగుతున్నాం. ఈ విధంగా మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఒక మానవీయ కోణంలో ఆలోచించాలి. ఒక వ్యక్తి కదలలేని పరిస్థితి, ఆయనకు సేవ చేసే వాళ్ళు బయటికి పోతే ఆయనకు సేవ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళు ఆయనకు సేవ చేస్తే ఇంటి గడవడం చాలా ఇబ్బంది. కనుక ప్రభుత్వం స్పందించి పెద్దలు కూడా మా గురించి ఆలోచించాలి, మా గురించి మాట్లాడాలి. మేము కూడా మనుషులమే. సమాజంలో మేము ఇలా బతుకుతున్నామంటే ఎక్కడో ఒక చోట మానవత్వం అనేది ఉంది. కాబట్టి ఎవరో ఒకరు దాతలు చిన్న చిన్న సహాయాలతోటి మేము బతుకుతున్నాం. అది సరిపోతలేదు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఒక దేశానికి, మన రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులాగా మా పెద్దన్నలాగా ఆలోచించి మాకు ఒక 15,000 పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటాడని ఈ సందర్భంగా నేను వారికి చేతులు జోడించి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి.